Hello everyone, welcome to Compete Minds. Word swap or words rearrangement questions are new type of the questions that are asked frequently in English section of many competitive examinations. These questions can be solved simply by understanding the context of the given sentence and by applying simple grammar rules. Let us see how simply we can solve these questions. ఈ క్వశ్చన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎగ్జామినేషన్లో ఇవి రెండు రకాలుగా రావడం మనం గమనించవచ్చు. ఫస్ట్ టైప్లో ఒక సెంటెన్స్లో కొన్ని వర్డ్స్ని హైలైట్ చేసి వీటిని ఏ ఆర్డర్లో వాడినట్లయితే ఆ సెంటెన్స్ కాంటెక్స్చువల్గా గ్రామటికల్గా కరెక్ట్ అవుతుందో మనకి ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. అలానే సెకండ్ టైప్లో ఒక సెంటెన్స్లో కొన్ని వర్డ్స్ హైలైట్ చేసి ఒక వర్డ్ ప్లేస్లో ఇంకొక వర్డ్ని రీప్లేస్ చేసి ఏ రీప్లేస్మెంట్ అనేది కరెక్ట్ అవుతుందో మనం ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. లెట్ us see how simply we can solve these questions. The first question, let me read the sentence. The performance melody of the violinist mesmerizing had the power to attention the entire audience, holding them in rapt captivate throughout the concert. ఈ సెంటెన్స్లో మనకి హైలైట్ చేసినటువంటి వర్డ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే పెర్ఫార్మెన్స్ ఇది ఒక నౌన్, అలానే మెస్మరైజింగ్ ఇది ఒక అడ్జెక్టివ్, అండ్ అటెన్షన్ ఇది ఒక నౌన్, అండ్ క్యాప్టివేట్ ఇది ఒక వెర్బ్. సో మనం ఈ సెంటెన్స్లో ఉన్నటువంటి వర్డ్స్ని మనం అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఈ సెంటెన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మెలోడీ అనే ఒక నౌన్ని మనం గమనించవచ్చు. మనం గ్రామర్లో ఈ టాపిక్ కోసం చదువుకున్నాం. ఒక నౌన్ని మాడిఫై చేసేది కేవలం ఒక అడ్జెక్టివ్ మాత్రమే. అదర్ దాన్ నౌన్స్ అంటే ఒక వెర్బ్ కావచ్చు, లేదా ఇంకొక యాడ్జెక్టివ్ కావచ్చు, లేదా ఇంకొక యాడ్వర్బ్ కావచ్చు. వీటిని మాడిఫై చేసేది కేవలం యాడ్వర్బ్ మాత్రమే. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకు ఒక నౌన్ ఉంది కాబట్టి దీన్ని మాడిఫై చేసే ఖచ్చితంగా మనకు ఒక యాడ్జెక్టివ్ అనేది కావాలి. మనకి ఇచ్చినటువంటి వర్డ్స్లో యాడ్జెక్టివ్ ఏముందంటే మనకి ఒకే ఒక యాడ్జెక్టివ్ ఉంది, అదేంటండి మెస్మరైజింగ్. సో ఈ నౌన్ని మాడిఫై చేసేది మనకి ఖచ్చితంగా ఏం కావాలి, ఒక యాడ్జెక్టివ్ కావాలి. కాబట్టి ఇక్కడ నేను కేవలం మెస్మరైజింగ్ అనే వర్డ్ని మాత్రమే వ్రాయగలను. మనం బీతో ఆర్డర్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అదర్ దాన్ బి ఉన్నటువంటి ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేసేవచ్చు. నౌ లెట్ us see the నెక్స్ట్ వర్డ్. ఈ వర్డ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి ముందు వయలినిస్ట్స్ అనే ఒక పొసెసివ్ కేసు ఉంది. ఒక పొసెసివ్ కేసు తర్వాత వాటికి సంబంధించిన పొసెషన్స్ని మనం రాస్తాం కాబట్టి సాధారణంగా పొసెసివ్ కేసు తర్వాత మనం ఒక నౌన్ని మాత్రమే మనం వాడుతాం. మనకి ఇచ్చిన సెంటెన్సెస్లో ఈ వర్డ్స్లో మనకు ఉన్నటువంటి నౌన్స్ ఏంటి అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే పెర్ఫార్మెన్స్ అనేది ఒక నౌన్, అలానే అటెన్షన్ అనేది ఇంకొక నౌన్. ద మెస్మరైజింగ్ మెలోడీ ఆఫ్ ద వయలినిస్ట్స్ అటెన్షన్ అనేది మనకి ఒక కరెక్ట్ కాంటెక్స్ట్ని ఇవ్వట్లేదండి. ఎందుకంటే వయలినిస్ట్ అటెన్షన్ అనేది హ్యాడ్ ద పవర్ అనేది మనకి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ మనకి అటెన్షన్ అనే వర్డ్ పాసిబుల్ కాదు. రిమైనింగ్ నౌన్ చూసుకున్నట్లయితే పెర్ఫార్మెన్స్. సో ద మెస్మరైజింగ్ మెలోడీ ఆఫ్ ద వయలినిస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది మనకి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనం పెర్ఫార్మెన్స్ అనే నౌన్ని మనం వాడగలం. సో మనకి బి తర్వాత ఏ అనేది మనకి కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. సో ఈ కాంబినేషన్లో మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ సి. బట్ లెట్ us see ఫర్దర్. ఇంక మనం ఫర్దర్గా చూసుకున్నట్లయితే హ్యాడ్ ద పవర్ టు, ఇక్కడ మనకి 2+ వెర్బ్ ఫామ్ అనే ఒక ఇన్ఫినిటివ్ అని మనం గమనించవచ్చండి. ఇన్ఫినిటివ్ అంటే 2తో పాటుగా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని మనం వాడుతాం. ఎందుకంటే హ్యాడ్ ద పవర్ టు అని ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఇన్ఫినిటివ్ ఫామ్ని మనం వాడవలసి ఉంటుంది. కాబట్టి 2 తర్వాత నేను ఒక వెర్బ్ని మాత్రమే వ్రాయగలను. మనకి ఇచ్చినటువంటి వర్డ్స్లో వెర్బ్ ఏది అంటే అది ఒకే ఒక వెర్బ్, క్యాప్టివేట్. ఈ వర్డ్స్లో క్యాప్టివేట్ అనేది ఒక్కటే వెర్బ్ కాబట్టి నేను ఇక్కడ క్యాప్టివేట్ మాత్రమే వ్రాయగలను. అంటే ఇక్కడ డి మాత్రమే మనకి పాసిబుల్ అవుతుందండి. అలానే ఫర్దర్గా చూసుకున్నట్లయితే ద ఎంటైర్ ఆడియన్స్ హోల్డింగ్ దెమ్ ఇన్ ర్యాప్ట్. ర్యాప్ట్ అనేది ఒక యాడ్జెక్టివ్ అండి. యాడ్జెక్టివ్ దేన్ని మాడిఫై చేస్తుంది, యాడ్జెక్టివ్ ఒక నౌన్ని మాత్రమే మాడిఫై చేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఒక నౌన్నే రాయగలను. సో నాకు మిగిలిన నౌన్ ఏంటండి, సి. సో బిఏడిసి అనేది మనకి కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. ఇలా
మనం ఒక సెంటెన్స్ యొక్క కాంటెక్స్ట్తో పాటుగా ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి బేసిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేసి ఈ క్వశ్చన్స్ని మనం చాలా సింపుల్గా ఆన్సర్ చేయవచ్చు. యాక్చువల్గా ఈ సెంటెన్స్ చదివేటప్పుడు ఇక్కడ టుతో పాటుగా ఒక వెర్బ్ ఫామ్ అవసరం అనేది మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఒక వెర్బ్ని రాయగలను కాబట్టి క్యాప్టివేట్ అనేది మాత్రమే ఇక్కడ పాసిబుల్ అవుతుంది. అంటే థర్డ్ ప్లేస్లో కేవలం డి అనేది మనకు పాసిబుల్ అవుతుంది. అలా చూసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి ఒకే ఒక పాసిబిలిటీ ఆప్షన్ సి. ఈ విధంగా మనం కాంటెక్స్ట్తో పాటుగా బేసిక్ గ్రామర్ రూల్స్ని అప్లై చేసి ఈ క్వశ్చన్స్ని మనం చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. నౌ లెట్ us see the next question. Observe the next question. Let me read the sentence. The unprecedented of technology in education while offering integration opportunities for learning demands a nuanced approach to address concerns such as exacerbation issues and the potential privacy of educational inequalities. ఈ సెంటెన్స్లో మనకి హైలైట్ చేసినటువంటి వర్డ్స్ని మనం చూసినట్లయితే అన్ప్రెసిడెంటెడ్ ఇది ఒక యాడ్జెక్టివ్. అలానే ఫర్దర్గా చూసుకున్నట్లయితే ఇంటిగ్రేషన్ నౌన్, న్యూయన్స్డ్ యాడ్జెక్టివ్, ఎక్సాసర్బేషన్ నౌన్, privacy noun. Now let us see the sentence. Of technology in education అని వాడాం కాబట్టి దీని ముందు ఖచ్చితంగా నౌన్నే మనం వాడాలండి. ఎందుకంటే ఆఫ్ టెక్నాలజీ అని ఉంది కాబట్టి దీనికి ముందు నేను ఒక నౌన్నే వాడాలి. మనకి ఇచ్చినటువంటి వర్డ్స్లో నౌన్స్ ఏంటేంటి ఉన్నాయండి అంటే privacy of technology in education while offering opportunities. As privacy cannot offer any opportunities. privacy అనేది మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ని మనకి ఆఫర్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను ఈ నౌన్ని నేను వాడలేను. అలానే రిమైనింగ్ నౌన్ చూసుకున్నట్లయితే ఎక్సాసర్బేషన్ మీన్స్ మేకింగ్ సంథింగ్ వర్స్. సో వర్సనింగ్ కెనాట్ ఆఫర్ ఎనీ ఆపర్చునిటీస్ కాబట్టి నేను ఇక్కడ ఎక్సాసర్బేషన్ని కూడా నేను వాడలేను. సో రిమైనింగ్ నౌన్ ఏంటండి అంటే ఇంటిగ్రేషన్ మీన్స్ కంబైనింగ్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ కెన్ ఆఫర్ సమ్ ఆపర్చునిటీస్ కాబట్టి నేను ఇక్కడ ఇంటిగ్రేషన్ని నేను రాయగలనండి ఈ వర్డ్ ప్లేస్లో. అలానే ఫర్దర్గా చూసుకున్నట్లయితే వైల్ ఆఫరింగ్ దీస్ ఆపర్చునిటీస్, ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది నౌన్ ప్లూరల్ ఫామ్లో ఉంది. సో నౌన్ని ఏది మాడిఫై చేస్తుందండి? నౌన్ని కేవలం ఒక అడ్జెక్టివ్ మాత్రమే మాడిఫై చేస్తుంది. కాబట్టి ఈ ప్లేస్లో నేను ఒక అడ్జెక్టివ్ మాత్రమే నేను వ్రాయగలను నేను, ఎందుకంటే నౌన్ ఉంది కాబట్టి. నౌన్ ముందు కేవలం అడ్జెక్టివ్ మాత్రమే వ్రాయగలం, ఎందుకంటే నౌన్ని మాడిఫై చేసేది యాడ్జెక్టివ్ కాబట్టి. మనకి ఇచ్చినటువంటి వర్డ్స్లో యాడ్జెక్టివ్ ఏముందండి అని మనం చూసుకున్నట్లయితే న్యూయన్స్డ్ మీన్స్ సటిల్ డిఫరెన్స్ ఇన్ మీనింగ్ ఆర్ ఎక్స్ప్రెషన్. సో న్యూయన్స్డ్ ఆపర్చునిటీస్ని మనం వాడమండి, ఎందుకంటే ఇది కరెక్ట్ కొలొకేషన్ కాదు కాబట్టి. ఇంకా దానితో పాటుగా మనకున్నటువంటి అదర్ యాడ్జెక్టివ్ ఏంటండి అంటే అన్ప్రెసిడెంటెడ్. సో అన్ప్రెసిడెంటెడ్ ఆపర్చునిటీస్ అనేది మనకి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ అన్ప్రెసిడెంటెడ్ని వాడగలను. సో మనకి బిఏ అనేది ఒక ఆర్డర్ అండి. సో ఈ ఆర్డర్లో మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏదండి? కేవలం సి మాత్రమే. మనకున్నటువంటి ఆప్షన్ అనేది కేవలం సి మాత్రమే. ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే ఆపర్చునిటీస్ ఫర్ లెర్నింగ్ డిమాండ్స్ ఏ న్యూయన్స్డ్ అప్రోచ్ అనేది మనకి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అండి, ఎందుకంటే న్యూయన్స్డ్ అనేది యాడ్జెక్టివ్, అప్రోచ్ అనేది నౌన్ కాబట్టి ఇది ఒక కరెక్ట్ ఎక్స్ప్రెషన్నే ఇస్తుంది. టు అడ్రస్ కన్సర్న్స్ సచ్ యాజ్ ఎక్సాసర్బేషన్ ఇష్యూస్ అండ్ ద పొటెన్షియల్ ప్రైవసీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీస్. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీస్ అని ఉంది కాబట్టి ఎక్సాసర్బేషన్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ వర్డ్ అనేది అవుతుందండి, ఎందుకంటే ఇన్ఈక్వాలిటీ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి. అలానే ప్రైవసీ ఇష్యూస్ అనేది మనకి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హీర్ ఈస్ బిఏసిఈడి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. సో అవర్ కరెక్ట్ ఆర్డర్ ఈస్ ఆప్షన్ సి. ఇలా మనం బేసిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం ఐడెంటిఫై చేసి ఈ క్వశ్చన్స్ని మనం సింపుల్గా ఆన్సర్ చేయవచ్చు. నౌ లెట్ us see the next question. Observe this. Let me read the sentence. Despite the advanced successful talks between the Indian National Security Advisor and his US counterpart to seemingly the bilateral initiative on critical and emerging technologies, structural challenges persist in its implementation. ఈ సెంటెన్స్లో మనకి హైలైట్ చేసినటువంటి వర్డ్స్ మనం చూసుకున్నట్లయితే అడ్వాన్స్ ఇది ఒక నౌన్గా వాడచ్చు, ఒక వెర్బ్గా వాడచ్చు, అలానే ఒక యాడ్జెక్టివ్గా కూడా మనం వాడగలం. ఫర్దర్గా చూసినట్లయితే సీమింగ్లీ ఇది ఒక యాడ్వర్బ్,
అలానే స్ట్రక్చరల్ యాడ్జెక్టివ్, పర్సిస్ట్ వెబ్. అండ్ మనం ఫర్దర్గా చూసుకున్నట్లయితే సక్సెస్ఫుల్ టాక్స్ బిట్వీన్ ద ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ హిస్ యుఎస్ కౌంటర్ పార్ట్ అనేది మనం గమనించవచ్చు. సో ఇక్కడ మనం టాక్స్ కోసం మనం మెయిన్గా మాట్లాడుతున్నాం. ఈ టాక్స్ అనే నౌన్ ప్లూరల్ ఫామ్లో ఉన్నటువంటి నౌన్ని ఏది మాడిఫై చేస్తుందండి? సక్సెస్ఫుల్ అనే ఒక యాడ్జెక్టివ్ మాడిఫై చేస్తుంది. ఈ సక్సెస్ఫుల్ని మాడిఫై చేసే వర్డ్ ఖచ్చితంగా ఏమవుతుందండి? ఒక యాడ్వర్బ్ అవ్వాలి. ఎందుకంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం, నౌన్ని మాడిఫై చేసే వర్డ్ యాడ్జెక్టివ్, వెబ్, యాడ్జెక్టివ్. యాడ్వర్బ్ని ఏది మాడిఫై చేస్తుందండి? కేవలం ఒక యాడ్వర్బ్ మాత్రమే మాడిఫై చేస్తుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ సక్సెస్ఫుల్కి ముందు మనం రాస్తున్నాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నేను ఒక యాడ్వర్బ్ని వ్రాయవలసి ఉంటుంది. మనకి ఇచ్చినటువంటి వర్డ్స్లో యాడ్వర్బ్ ఏది అండి అంటే ఒకే ఒక యాడ్వర్బ్ సీమింగ్లీ. కాబట్టి నేను ఇక్కడ ఖచ్చితంగా సీమింగ్లీ మాత్రమే వ్రాయగలను. ఇంకా ఏ అదర్ వర్డ్ అనేది కూడా పాసిబుల్ లేదు. అలానే మనం ఫర్దర్గా చూసుకున్నట్లయితే అండ్ యుఎస్ కౌంటర్ పార్ట్ టు అని మనం అబ్జర్వ్ చేయొచ్చండి. ఇక్కడ మనం టాక్స్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి దే కెన్ ఫర్దర్ అడ్వాన్స్. మరియు ఇక్కడ మనం ఒకటి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ టు అనేది ఉందండి. ఇది ఒక ఇన్ఫినిటివ్ ఫామ్ కాబట్టి నేను ఇక్కడ ఒక వెర్బ్ని మాత్రమే వ్రాయగలను. ఎందుకంటే 2+V1 మాత్రమే మనం ఇన్ఫినిటివ్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. కౌంటర్ పార్ట్ టు అని రాసాం కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా ఏంటి రాయాలండి? ఒక వెర్బ్నే వ్రాయాలి. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో వెబ్స్లో అడ్వాన్స్ ఉంది, పెర్సిస్ట్ ఉంది. కానీ ఇక్కడ టాక్స్ కోసం మనం ఫర్దర్గా అడ్వాన్స్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి అడ్వాన్స్ అనేది కరెక్ట్ వర్డ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి ఏ వర్డ్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. అలానే ఫర్దర్గా చూసుకున్నట్లయితే ద బైలేటరల్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ స్ట్రక్చరల్ ఛాలెంజెస్ పర్సిస్ట్ ఇన్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ అనేది మనకు ఒక కరెక్ట్ సెంటెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఛాలెంజెస్ అనేది మనకి ఒక ప్లూరల్ ఫామ్లో ఉన్నటువంటి నౌన్, దీన్ని ఒక యాడ్జెక్టివ్ అనేది మాడిఫై చేస్తుంది. అండ్ స్ట్రక్చరల్ ఛాలెంజెస్ అనేది మనకి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అలానే ఇక్కడ పెర్సిస్ట్ అనేది మనకి ఈ సెంటెన్స్కి ఎంటైర్ మెయిన్ వెర్బ్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ పెర్సిస్ట్ అనేది కూడా మనకి కరెక్ట్. సో మనం ఇక్కడ బిఏని మనం చేంజ్ చేసినట్లయితే మనకి ఈ సెంటెన్స్ అనేది గ్రామటికల్గా అండ్ కాంటెక్స్చువల్గా కరెక్ట్ అవుతుంది. కాబట్టి అవర్ కరెక్ట్ ఆప్షన్ హీర్ ఈజ్ ఆప్షన్ డి. మనం ఈ ఏ వర్డ్ని బి వర్డ్ని మార్చినట్లయితే సెంటెన్స్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. ఇలా మనం ఒక సెంటెన్స్ కాంటెక్స్ట్తో పాటుగా మనం బేసిక్ గ్రామర్ రూల్స్ని అప్లై చేసి ఈ వర్డ్ స్వాప్ లేదా వర్డ్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ని మనం చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. నౌ లెట్ us see the next question. Observe this. The spinster carefully loosened her thread from the spin and began to spool it into a masterpiece. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి వర్డ్స్ స్పిన్స్టర్. స్పిన్స్టర్ ఈజ్ ఏ పర్సన్. సో ద స్పిన్స్టర్ కేర్ఫుల్లీ లూజన్ హెర్ థ్రెడ్, ఇట్ ఈస్ ఏ కరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఫ్రమ్ ద స్పిన్ అండ్ బిగిన్ టు స్పూల్. యాక్చువల్లీ లూజన్ హెర్ థ్రెడ్ ఫ్రమ్ ద స్పూల్ అనేది మనకి కరెక్ట్ వర్డ్ అవుతుందండి. ఎందుకంటే స్పూల్ ఈజ్ ఏ రీల్ ఫ్రమ్ వేర్ వీ కెన్ గెట్ థ్రెడ్. సో ద స్పూల్ ఈజ్ ఏ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ వేర్ వీ కెన్ గెట్ ద థ్రెడ్. సో ఇక్కడ ఫ్రమ్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఫ్రమ్ ద స్పూల్ అనేది మనకి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ అవుతుందండి. సో ఇక్కడ మనం డి వర్డ్ రాసినట్లయితే మనకి కరెక్ట్ అవుతుంది. అలానే మనం ఫర్దర్గా చూసుకున్నట్లయితే బిగిన్ టు, ఇక్కడ ఒక ఇన్ఫినిటివ్ ఫామ్ ఉందండి. సో టు తర్వాత మనం ఒక వెర్బ్ని రాయవలసి ఉంటుంది. స్పిన్ని మనం ఒక వెర్బ్గా వాడుతాం కాబట్టి ఇక్కడ మనం స్పిన్ని మనం రాసినట్లయితే ఈ సెంటెన్స్ అనేది గ్రామటికల్గా కాంటెక్స్చువల్గా కరెక్ట్ అవుతుంది. సో మనం సిడిని మనం చేంజ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see the next question. Observe this. Let me read the sentence. Many illegally publishers have distributing that internet archive violated their copyrights and traditional made their books available to the public by scanning physical copies and elicited the digital files. ఈ సెంటెన్స్లో మనకి హైలైట్ చేసినటువంటి వర్డ్స్ మనం చూసుకున్నట్లయితే ఇల్లీగల్లీ, ఇట్స్ ఎన్ యాడ్వర్బ్. అలానే డిస్ట్రిబ్యూటింగ్, ఇది ఒక వెర్బ్ కావచ్చు, అలానే జెరండ్ కావచ్చు. ఇంగ్ ఫామ్లో ఉన్నటువంటి వెర్బ్ని మనం జెరండ్ అని అంటాం. ఒక వెర్బ్గానైనా వాడచ్చు, మనం జెరండ్గానైనా వాడచ్చు. లెట్ us see. కాపీ రైట్స్, నౌన్ ఇన్ ప్లూరల్ ఫామ్. ట్రెడిషనల్, adjective.
ఎలిజిడ్ వెబ్. మనం సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే పబ్లిషర్స్ అని మనకి ఉందండి. సో పబ్లిషర్స్ని మాడిఫై చేస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఏం తీసుకుంటామండి, ఒక యాడ్జెక్టివ్ని మాత్రమే తీసుకుంటాం. మనకి ఇచ్చినటువంటి వర్డ్స్లో యాడ్జెక్టివ్ ఒకే ఒక యాడ్జెక్టివ్ ఉందండి, ట్రెడిషనల్. కాబట్టి ఇక్కడ నేను ఖచ్చితంగా ట్రెడిషనల్ని నేను రాయవలసి ఉంటుంది. ఎందుకంటే నౌన్ ముందు రాస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా యాడ్జెక్టివ్ని మనం రాయవలసి ఉంటుంది. సో మెనీ ట్రెడిషనల్ పబ్లిషర్స్ హ్యావ్, ఇక్కడ మనకి హ్యావ్ తర్వాత మనం ఒక వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఈడీ వెర్బ్ని మనం రాస్తాం. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో వెర్బ్ని చూసుకున్నట్లయితే ఎలిజిడ్ అనే వెర్బ్ని మనం గమనించవచ్చు. సో ఇది ఈ వర్డ్ కాబట్టి ఇక్కడ మనం ఈని రాసినట్లయితే హ్యావ్ ఎలిజిడ్ అనేది మనకి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. దట్ ఇంటర్నెట్ ఆర్కైవ్ వైలేటెడ్ దేర్ కాపీ రైట్స్ అండ్ డాష్ మేడ్ దేర్ బుక్స్ అవైలబుల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేడ్ అనే వెర్బ్ని మనం గమనించవచ్చు. సో ఈ మేడ్ని మాడిఫై చేసే వర్డ్ మనకి ఏమవుతుందండి, ఖచ్చితంగా ఒక యాడ్వర్బ్ అనేది మనకి అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి వర్డ్స్లో మనం చూసినట్లయితే యాడ్వర్బ్ అనేది ఇల్లీగల్లీ అనేది మనకి ఒకే ఒక యాడ్వర్బ్ ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఇల్లీగల్లీ అని మాత్రమే నేను వ్రాయగలను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైలేటెడ్ దేర్ కాపీ రైట్స్ అనేది మనకి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుందండి. ప్లూరల్ ఫామ్లో ముందు దేర్ అనేది ఉంది కాబట్టి ఇది మనకు ఒక కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అండ్ ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే బై స్కానింగ్ ఫిజికల్ కాపీస్ అండ్ ఎలిజిడ్ ద డిజిటల్ ఫైల్స్. ఇందులో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇందులో ఒక ఇంగ్ వెర్బ్ని మనం గమనించవచ్చు, స్కానింగ్. ప్యారలలిజం రూల్ ప్రకారం మనం ఒక ఫ్రేజ్లో కానీ లేదా ఒక సెంటెన్స్లో కానీ ఒకే రకమైనటువంటి వర్డ్స్ని మనం వాడుతాం. ఒకవేళ ఈడీ వెర్బ్ వాడినట్లయితే ఫర్దర్గా ఈడీ వెర్బ్ని, ఇంగ్ వెర్బ్ని వాడినట్లయితే ఫర్దర్గా ఇంగ్ వెర్బ్ని మనం వాడుతాం. ఇక్కడ స్కానింగ్ అని వాడాం కాబట్టి బై స్కానింగ్ ఫిజికల్ కాపీస్ అండ్ అని ఉంది కాబట్టి ఫర్దర్గా కూడా మనం ఒక ఇంగ్ వెర్బ్ని వాడుతాం. సో ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటింగ్ అనే ఇంగ్ వెర్బ్ ఉంది కాబట్టి ఆ వెర్బ్ని మనం ఇక్కడ పెట్టినట్లయితే సెంటెన్స్ అనేది ఒక ప్యారలల్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ మనం బీని రాసినట్లయితే మన సెంటెన్స్ అనేది ఒక ప్యారలల్ స్ట్రక్చర్గా అవుతుంది. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హీర్ ఈస్, మనం దేన్నండి ఇక్కడ మనం రీప్లేస్ చేసాం, మనం ఏ మరియు డిని బి మరియు ఈని మనం రీప్లేస్ చేసాం కాబట్టి అవర్ కరెక్ట్ ఆప్షన్ హీర్ ఈస్ ఆప్షన్ డి. ఈ విధంగా మనం ఒక సెంటెన్స్ని అది ఏ కాంటెక్స్ట్లో ఉంది అని ఆ కాంటెక్స్ని అర్థం చేసుకుని దానికి సూటబుల్ వర్డ్స్ని మనం ఐడెంటిఫై చేయడంతో పాటుగా మనం బేసిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేసి కూడా మనం ఈ సెంటెన్స్ని చాలా సింపుల్గా మనం సాల్వ్ చేయవచ్చు. Thank you.